ప్రపంచంతో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ రంగారెడ్డి జిల్లాలో ఫ్యూచర్ సిటీకి రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. ఫ్యూచర్ సిటీ కేవలం ఒక నగరం కాదు, ఇది రాబోయే తరాల తలరాతను మార్చే అద్భుతమన్నారు. జూన్లో ఫ్యూచర్ సిటీ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. ఈ నగర నిర్మాణం అంత సులభం కాదని, ప్రజాప్రతినిధులు స్థానిక ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఇది సాధ్యమవుతుందన్నారు. ఫ్యూచర్ సిటీలో కలవాలనుకునే గ్రామాలు గ్రామ సభల్లో తీర్మానం చేసి ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు. జపాన్, జర్మనీ, సింగపూర్ వంటి దేశాల్లోని అత్యాధునిక నగరాల తరహాలో భారత్లోనే 4వ నగరంగా దీన్ని తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. 60 ఎకరాల్లో స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం జరుగుతుందన్నారు. మనకున్న అద్భుతమైన ఓఆర్ఆర్, ఐటీ ఎగుమతులు, కోవిడ్ వ్యాక్సిన్ తయారీలో మన ఘనతలే ఈ నగరానికి స్ఫూర్తి అని తెలిపారు. ఫ్యూచర్ సిటీ కోసం భూములిచ్చిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. ఈ నగర నిర్మాణానికి సహకరించే వారు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు. సైబరాబాద్ హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఇవన్నీ మీ కళ్ళ ముందు ఒకప్పుడు చర్చ జరిగినప్పుడు 2000 సంవత్సరం నుంచి 2010 సంవత్సరం లోపల ఇవన్నీ కూడా ఒక ఊహా చిత్రంగా మొదలైనవి. ఆ రోజు అవి చూపించిన నాయకులను అవహేళన చేసిరు. ఇట్లాంటి 7 అంతస్తుల మేడలు గాల్లో కడుతున్నారు, ఇది సాధ్యమైతాయా అని ఆనాడు మాట్లాడారు. పెద్దలు తిగల కృష్ణారెడ్డి గారు ఇక్కడనే ఉన్నారు. ఆ రోజు హైదరాబాద్ నగర మేయర్గా ఈ ప్రణాళికలు రచించినప్పుడు వారు ఈ నగరానికి మేయర్. ఆ రోజు ఇవన్నీ చూపించినప్పుడు, ఇవన్నీ చర్చ జరిగినప్పుడు ఆనాటి ప్రజాప్రతినిధులను అవహేళన చేసిండ్రు, ఇది సాధ్యమయమైన విషయమేనా అని. కానీ ఈరోజు నిజమైంది. ఒక సామాజిక అంశాన్ని కేవలం పోలీస్ పరంగానే చూడలేదు. ఇక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఒక సామాజిక బాధ్యతతో సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఏదో యూనిఫామ్ వేసుకున్నాం కదా, చేతిలో గన్ పట్టుకున్నామనే భయభ్రాంతులకు గురి చేయకుండా ప్రజానికంతో కలుసుకొని ముందుకు నడిచి ఈరోజు ఒక విశ్వాసాన్ని కలిగించే కార్యక్రమం తెలంగాణ పోలీస్ కల్పించడం వల్ల ఈరోజు ఫలితాలు కనబడతా ఉన్నాయి. ఆ కార్యాచరణ భాగంలో అందరు పోలీస్ మిత్రులకు ఈరోజు 0 టాలరెన్స్, వైలెన్స్కు 0 టాలరెన్స్.